ఆనంద పూర్ణ కుంభం. తెలిసో తెలియకో సమస్త జీవరాశులు ఆనందాన్నే అన్వేషిస్తున్నాయి. మనిషికి సంబంధించినంత వరకు ఆనందాన్వేషణ అత్యంత ప్రాథమికమైన అన్వేషణలలో ఒకటి. మనిషి గాలి పీల్చుకోవడం కూడా అందుకే అని వచిస్తుంది తైత్తరీయ ఉపనిషత్తు. కానీ ఆనందం లభించడమేమో గగన కుసుమమే. అలా అయితే లేని దానికోసం వెతికి వెతికి వేసారిపోయామా? లేదు. ఆనందాన్ని మనం పొందవచ్చు. కానీ ఎందుకు పొందలేకపోతున్నాం? వెతకవలసిన చోటును విడిచిపెట్టి మరెక్కడో తిరుగాడుతున్నాము. కనుకనే అది మనకు దక్కడం లేదు. మన లోపలే ఉన్న ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో దాని ఆకర్షణలలో వెతికితే అది ఎలా లభిస్తుంది? వేదాంతం వక్కాణించే ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి జీవితం తరిస్తుంది. అర్హుడైన ఒక వ్యక్తి తన యువప్రాయంలోనే ఈ సత్యాన్ని మనకి విపులీకరించి అవగతమయ్యేటట్లు చేశాడంటే అంతకంటే కావలసింది ఏముంది? శారద ఈ విషయంలో ధన్యురాలు. కట్టుకున్న భర్తే స్వయంగా గురువై ఈ విషయం ఆమెకు తెలియచెప్పాడు. తన 3వ సమావేశాన్ని గుర్తు తెచ్చుకొని కాలాంతరంలో ఆనాటి నుండి నాలో ఆనంద పూర్ణకుంభం పొంగి పొరులుతున్నట్లుగా అనిపించేది. ఆ అనుభూతి వర్ణనాతీతం అంటూ ఉన్నప్పుడు ఆ ఆనందం ఆమెలో ద్యోతికమయ్యేది. వివాహానంతరం శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంకి తిరిగి వచ్చి కఠోర ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించారని ఇంతకు మునిపే మనం చెప్పుకున్నాము. తత్పర్యవసానంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ముఖ్యంగా ఆయన జీర్ణకోశం పాడైంది. ఆరోగ్యం పుంజుకోవడం కోసం ఆయన కామార్పుకూరుకు వెళ్ళారు. ఆయన రాక కామార్పుకూరు వాసులకు ఎంతో ఆనందం కలిగించింది. బాల్యం నుండే ఆయన పట్ల జనం ఎంతో అభిమానంతో ఉండేవారు. ఇప్పుడు ఆయన వారి సాన్నిధ్యంలో ఉండడంతో వారి ఆనందం అనిర్వచనీయం. అందువలన పనులన్నింటినీ చకచకా పూర్తి చేసుకొని పురుషులు స్త్రీలు అంతా ఆయన చుట్టూ గుమిగూడేవారు. కథలతో దృష్టాంతాలతో ఉపమానాలతో తమదైన బాణిలో ఆయన సరళంగా సులభంగా అర్థమయ్యే రీతిలో పారమార్థిక జీవిత ఆవశ్యకతను విపులంగా చెప్పేవారు. ఇలా కామార్పుకూరులో ఒక పూరింట ఒక ఆనందభరితమైన సంత వెలిసింది. ఈ ఆనందంలో పాలు పంచుకోవడానికి దానిని పరిపూర్ణం గావించడానికి శారద అక్కడకు తోడ్కొని రాబడింది. శారద తన భర్తను కలుసుకోవడం అది 3వసారి. కానీ ఎదిగిన అమ్మాయిగా ఇప్పుడే మొట్టమొదటిసారి కలుసుకోవడం. అది 1867వ సంవత్సరం. అప్పుడు ఆమె వయస్సు 14 ఏళ్ళు. శారదా శ్రీరామకృష్ణుల వివాహం ఒక దివ్య నాటకానికి నాంది అని ముందే చెప్పాము. ఈ సమాగమంతోనే ఆ నాటక ప్రథమాంకం ఆవిష్కృతమైంది. ఇప్పుడు శారదలో ప్రథమ పారమార్థిక బీజం నాటబడింది. 14 ఏళ్ల ఉన్న బాలిక ఇందుకు తగినదేనా? శారద విషయంలో అవును అని జవాబివ్వాలి. జీవితపు ఉన్నత ఆదర్శము, బాధ్యతలు గ్రహించే పెద్దరికము ఆమెలో పాదుకోసాగాయి. భారతీయ స్త్రీయత్వానికే ప్రత్యేకమైన పరిమితమైన భర్తను దైవంగా ఆరాధించే ఆదర్శం ఆమెలో అంకురింపసాగింది. స్త్రీయత్వం మాతృత్వంలో పరిపూర్ణమవుతుంది. మాతృత్వ ఆదర్శం ఇమిడి ఉన్నందువలనే వివాహం పవిత్రతను సంతరించుకున్నది. మాతృత్వాన్ని ఆశ్రయించకుండా స్త్రీత్వమే ఉండలేదు. శారద కూడా ఇందుకు ప్రతికూలం కాదు. అమ్మా అంటూ పిల్లలు తనను పిలవాలని ఆ మాతృహృదయం పరితపించింది. ఆ తపనను గురించి మాతృదేవి కాలాంతరంలో గొడ్రాలైన స్త్రీ ఎలాంటి మంగళకార్యాలు చేయడానికి అర్హురాలు కాదు అంటూ పలువురు చెప్పడం నేను విన్నాను. అది నా మనస్సును పీడించింది. అలా అయితే ఒక్క బిడ్డ కూడా అమ్మా అంటూ పిలవడానికి నేను నోచుకోలేదా అంటూ పరితపించాను అని అన్నారు. కానీ మాతృత్వం అనే పూర్తి పరిమాణాన్ని శారద గ్రహించలేదని శ్రీరామకృష్ణులు గ్రహించారు. అందువల్ల కాళికాదేవితో, అమ్మా,
ఈమె మనస్సు నుండి కామాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయి అని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. అంతటితో ఆగకుండా సందర్భం దొరికినప్పుడల్లా ప్రపంచ పరిస్థితిని ఆమెకు వివరంగా చెప్పేవారు. నిజానికి భక్తి వైరాగ్యాలు మాత్రమే ఒక వ్యక్తి పొందదగిన సంపద అంటూ సూచించేవారు. శారదతో పాటు పుట్టిన వారిలో పలువురు మరణించినప్పుడు ఆమె తల్లిదండ్రులు పడిన ఆవేదనను, అంతెందుకు ఆమె అనుభవించిన శోకాన్ని జ్ఞాపకం చేసేవారు. ఎందుకు ఈ గొడవలన్నీ? కుక్కలలా నక్కలలా బిడ్డలను కనడం, తర్వాత నెత్తి నోరు బాదుకోవడం ఎందుకు? నీకు తెలియనదా ఏమిటి? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ లేకుండానే నువ్వు మహారాణిలా ఉంటున్నావు. జీవితమంతా ఇలాగే ఉండు అన్నారు. కానీ శారద ఇందుకు ఎలాంటి సమాధానమూ చెప్పలేదు. ఒకరోజు ఉదయం శారద ఇంటిని పేడతో అలికి శుభ్రం చేస్తూ ఉంది. శ్రీరామకృష్ణులు వేపపుల్లతో పళ్ళు తోముకుంటూ సరదాగా ఏవేవో కబుర్లు చెప్పసాగారు. మధ్యలో మొదటి బిడ్డ పుట్టగానే నూతన వస్త్రాలు లేవు, ఆభరణాలు లేవు అంటూ ఎంతో సతాయిస్తారు. కానీ ఆ బిడ్డ చనిపోని మిగిలేది కన్నీళ్లే అన్నారు. ఎప్పటిలా శారద ఎలాంటి బదులు చెప్పకుండా తన పనిలో నిమగ్నమైపోయింది. శ్రీరామకృష్ణులు అంతటితో వదలక ఆమెను పురమాయించడానికా అన్నట్లు బిడ్డలు చనిపోవడం గురించి చెప్పసాగారు. ఆ తరువాత శారద ఉండబట్టలేక, ఏమిటి, పుట్టిన బిడ్డలంతా చచ్చిపోతారా అంటూ మెల్లగా అయినా దృఢంగా అడిగింది. అంతే. శ్రీరామకృష్ణులు, అయ్యో నాయనా, అసలు విషయం తెలుసుకోకుండా త్రాచుపాము తోకను కదా తొక్కేశాను. అమాయకురాలు, సరళమైనది అని అనుకున్నానే. కానీ ఈమె చూడు ఎలా ఘాటుగా సమాధానం చెప్పేసిందో. ఆహా అన్నారు. శారద వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. ఆమె మాటలను శ్రీరామకృష్ణులు సరదాగా తీసుకున్న ఆమెలో పెళ్ళుబుకుతున్న మాతృత్వాన్ని ఆయన స్పష్టంగా గమనించారు. ఈమె కేవలం ఒకరిద్దరు పిల్లలకు తల్లి అవడం కోసం జన్మించలేదు. లోకానికంతటికీ తల్లిగా వ్యవహరిస్తూ మాతృత్వపు ఔన్నత్యాన్ని ప్రపంచానికంతా చాటి చెప్పడం కోసమే ఈమె జన్మించింది అనే విషయాన్ని ఆమెకు స్ఫురింపజేసే తరుణం కోసం వేచి ఉన్నారాయన. అలాంటి సందర్భం త్వరలోనే రానే వచ్చింది. కుమార్తె, అల్లుడు ప్రాపంచిక రీతిలో గృహస్థ జీవితాన్ని గడపడం లేదని తెలుసుకున్న శ్యామసుందరి ఒకరోజు అమ్మా అంటూ పిలిచే ఒక్క బిడ్డను నా కుమార్తె నుదుట బ్రహ్మ రాయలేదేమో అంటూ వాపోయింది. అత్తగారి లోటును అర్థం చేసుకున్న శ్రీరామకృష్ణులు ఎందుకిలా ఆవేదన పడుతున్నారు? ఒక్క బిడ్డేమిటి, భవిష్యత్తులో వేలాది బిడ్డలు మీ కుమార్తెను అమ్మా అమ్మా అంటూ పిలిచే చప్పుళ్లతో ఆమె చెవులు తూట్లు పడతాయి. వేచి చూడండి అన్నారు. శ్యామసుందరి అప్పుడు ఈ మాటలను ఏ మేరకు అర్థం చేసుకున్నదో మనకు తెలియదు. కానీ ఈ మాటలన్నీ అక్షర సత్యాలవ్వడం మనం చూడనున్నాము. ప్రస్తుతం ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నాము. ఒక బిడ్డ కాదు, 1000 మంది బిడ్డలు నిన్ను అమ్మా అంటూ పిలుస్తారు అన్న శ్రీరామకృష్ణుల పలుకులు ఆయన ఆశించిన మార్పును శారదలో కలిగించి ఉండాలి. ఆ తర్వాత జీవితాన్ని వినూత్న దృక్పథంతో శారద చూడడం మొదలుపెట్టింది. ఆ దృక్పథంలో ఆమెకు ప్రప్రథముగా తారసపడింది దివ్యమయులైన తన పతి. ఇలా ఆనందంలో తన్మయలవుతున్న మరొక వ్యక్తిని ఆమె ఎన్నడూ చూసింది లేదు. ఆయన ముఖం వాడి ఉండడం నేను ఎన్నడూ చూడలేదు. సదా సర్వవేళలా ఆనందంగా ఉంటారు. ఆయనతో పాటు ఉంటున్నది బాలురైనా వృద్ధులైనా ఎవరైనా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే వారి సంతోషానికి ఆనందానికి కొదవ ఉండేది కాదు అంటూ కాలాంతరంలో మాతృదేవి చెప్పేవారు. ఈ ఆనందం కోసం వారు బాహ్య ప్రపంచాన్ని ఆశ్రయించలేదు. అలా అయితే ఆ ఆనందం ఆయన అంతరంగంలోనే ఉంది, మన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందువల్ల తాను కూడా ఆనందాన్ని తనలో వెతికి దానిని పొందాలని నిశ్చయించుకుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకొని శ్రీరామకృష్ణులు శారదకు తర్ఫీదునిచ్చారని కాదు, ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా గృహస్థ జీవితానికి కూడా ఆమె ఆదర్శంగా నిలవాల్సి ఉన్నందువల్ల ఆమెకు సంసారిక విషయాల్లో కూడా సరిపడినన్ని బోధనలు చేశారు. దీపానికి ఎలా తిరిపెట్టాలి,
తమలపాకులను ఎలా మడవాలి, బంధువులతో ఎలా మెలగాలి, ప్రయాణ సమయంలో ఎలా ప్రవర్తించాలి మొదలైన ప్రతి జీవిత కోణాన్ని స్పృశించింది ఆయన తర్ఫీదు. కానీ ఇంటి విషయాల్లో శ్రీరామకృష్ణులు శారదకు ఎందుకు తర్ఫీదునిచ్చారని కాస్త యోచించాలి. శారద పుట్టింది పెరిగింది గ్రామంలో. గ్రామ పరిసరాల్లో అతి చిన్నతనంలోనే కుటుంబాన్ని, సోదర సోదరులను పోషించసాగింది. గృహ నిర్వహణ బాధ్యత గ్రామీణ స్త్రీలకు స్వతహాగానే అలవడుతుంది. అత్యంత సామర్థ్యం గల శారదకు ఇవన్నీ కరతలామలకమని వేరుగా చెప్పాల్సిన పని లేదు. అందుకోసం ఒక అవతార పురుషుడు దిగిరావలసిన అవసరమూ లేదు. అలా అయితే సంసారములోని ప్రతి అంశము ఆమెకు తర్ఫీదు ఇచ్చినట్లు వ్రాసి ఉందే. అవును, ఆయన గార్హస్యం గురించి నేర్పించారు, కానీ కొద్దిగా మార్పుతో నేర్పించారు. గార్హస్థ్యాన్ని యథాతథంగా నేర్పించకుండా పారమార్థిక బాణిలో నేర్పించారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణుల జీవితాన్ని ఒక పారమార్థిక విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనవచ్చు. పారమార్థికతలోని ప్రతి అంశాన్ని తనలో నింపుకున్న ఆయన శిష్యులను ఎన్నుకొని ఏ శిష్యుడు తన అంశంలో దేనిని చక్కగా జీవించి చూపించగలుగుతాడో దానిని మాత్రం అతడిలో ప్రవేశపెట్టి అతని పరిపక్వతకు తగినట్లుగా శిష్యుణ్ణి పెంపొందేలా చేశారు. ఇక్కడ శారద జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆదర్శాన్ని ఆమెలో పాదుగొల్పారు. అదే గార్హస్థ్యాన్ని. పారమార్థిక పరంగా మార్పు చేయడం అంటే మన నిత్యకర్మలను, మనం చేస్తున్న పనులన్నింటినీ పారమార్థిక జీవితానికి సాధనగా మార్చడం. ఈ విషయాన్ని మున్ముందు వివరంగా చూద్దాం. శారద ఒక సామాన్యమైన బాలిక కాదు. కొన్ని ఆదర్శాల కోసం ఆమె జన్మించింది. ఆమెకు ఆవశ్యకమైనదంతా రాజుకునేలా చేయడం మాత్రమే, సరిగా దానిని మాత్రమే చేశారు శ్రీరామకృష్ణులు. ఆనందం నీలోనే నెలకొని ఉంది. దానికోసం బాహ్యంగా వెతకొద్దు. ఒక బిడ్డకు మాత్రం కాదు, వేలాది బిడ్డలకు తల్లివి కావలసిన దానవు. గార్హస్థ్యాన్నే పారమార్థిక పరంగా పరివర్తించుకో. ఈ 3 ముఖ్యమైన సందేశాలను శారదకు ఈ సమావేశంలో ఇచ్చినట్లు చూస్తున్నాం. వర్షపు చినుకు కోసమే వేచి ఉన్న ఆలిచిప్ప ఒక వర్షపు బిందు పడగానే మూసుకొని సముద్రపు అడుగుకు వెళ్ళి ఆ బిందువును ముత్యంగా మార్చే ప్రయత్నంలో లీనమవుతుంది. అదేవిధంగా శారద కూడా శ్రీరామకృష్ణుల నుండి ప్రస్తుతానికి పొందవలసింది పొందిన తర్వాత తనలో మునిగిపోసాగింది. జీవిత వికాసానికి ఆవశ్యకమైన వాటిని మాత్రమే శారదకు ఇవ్వడంలో శ్రీరామకృష్ణులు శ్రద్ధ వహించారు. ఒకరోజు ఆయన చుట్టూ కొందరు స్త్రీలు కూర్చొని ఉన్నారు. వారిలో శారద కూడా ఉంది. ఆధ్యాత్మిక జీవిత ఔన్నత్యాన్ని, భగవంతుణ్ణి చేరుకోవడం ఎలా అనే విషయాల గురించి ఆయన చెబుతున్నారు. అందరూ మైమరిచి వింటున్నారు. అలా వింటూనే శారద నిద్రలోకి జారుకుంది. అప్పుడు ఆ బృందంలోని ఒక ఆమె, ఇలాంటి అద్భుతమైన విషయాలనన్నింటినీ వినకుండా ఈమె అలా నిద్రపోతున్నదే, ఆమెను లేపండి అంది. వెంటనే శ్రీరామకృష్ణులు అడ్డుపడి, వద్దు వద్దు, ఆమెను లేపవద్దు. అన్నింటినీ వినవలసిన అగత్యం ఆమెకి లేదు. నేను చెప్పే వాటినన్నింటినీ వింటే ఈమె ఈ ఇలలో ఉండజాలదు, రెక్కలను విప్పి పైకెగిరిపోతుంది అన్నారు. తన ప్రధాన శిష్యుడైన నరేంద్రునికి కొద్దిగా మాయను జోడించమని శ్రీరామకృష్ణులు కాళీమాతను ప్రార్థించేవారు. లేకపోతే నరేంద్రుడు లోకహితం కోసం పనిచేయక ఒక్కసారిగా భగవంతునిలో కలిసిపోతాడు అని భయపడ్డారు ఆయన. అలాంటి భయమే ఇప్పుడు శారదను గురించి కూడా ఆయనలో కలిగి ఉండాలి. మనం ఇంతవరకు చెప్పిన వాటి నుండి ఒక బెత్తం పుచ్చుకొని కళ్ళు చిట్లిస్తూ విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయునుల శ్రీరామకృష్ణులు ప్రవర్తించారని అనుకోకూడదు. ఆయన యథార్థాలను గ్రహింపచేసే పద్ధతే వేరు. శిష్యునికి తెలియకుండానే అతడి మనస్సులో ముద్రింపజేసే ఆయన సామర్థ్యం అసాధారణమైనది.
వేడుకలకు వినోదాలకు లోటుండదు. దీనిని వండాలి, దానిని వండాలి అంటూ మారాం చేయడము, దీనిలో ఉప్పు లేదు, దానిలో మసాలా తక్కువైందంటూ గొడవ చేయడము, తర్వాత విరక్తి భావంతో ఏం తిని ఏం ప్రయోజనం ఏమిటి, పొట్ట కేవలం మలం గిడ్డంగి లాంటిది, ఎప్పుడూ పొంగిపోతూనే ఉంటుంది అంటూ తన విరేచనాల గురించి బిడ్డలా విసుక్కోవటము, ఇవన్నీ కామార్పుకూరు రోజులు అనగానే తదనంతర రోజుల్లో మాతృదేవి స్మృతి పదములో మెదిలినవి. ఒకరోజంటూ మాతృదేవి నవ్వుతూ అన్నారు. గురుదేవులు భోజనానికి కూర్చున్నారు. సామాన్యంగా కామార్పుకూరులో లక్ష్మీ తల్లి, నేను వంట చేసేవారం. ఆమె బాగా వంట చేస్తుంది. ఆమె వండినవి, నేను వండినవి వడ్డించాము. ఆమె వండిన వంటకాలను ఆరగించి గురుదేవులు, ఆహా రుదు, ఇది రామదాసు వైద్యుని చికిత్స లాంటిది, చాలా బాగుంది అన్నారు. తర్వాత నేను వండినవి తిని, ఓహో, ఇవి శ్రీనాథ్ సేన్ చికిత్స లాంటి వంట, అరకొర అన్నారు. అందుకు హృదయ్, నిజమే, కానీ మీరు అరకొర అంటున్నారే, ఆ అరకొర వైద్యులే మీకు సదా సేవలు చేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి. శరీరం వత్తమని చెప్పినా కూడా తటపటాయించకుండా వెంటనే చేసే వ్యక్తి. రామదాసు వైద్యుని అంత సులభంగా మీరు సమీపించగలరా? ఖర్చు ఎంతవుతుందో తెలుసా? మీకు అవసరమైనప్పుడు ఆయన రావడం కూడా కుదరని పని. అంత మాత్రమే కాదు, సామాన్యంగా జనం అరకొర వైద్యుల్నే ఆశ్రయిస్తారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే జనం చెప్పినట్లు నడుచుకుంటారు కనుక అన్నాడు. గురుదేవులు కూడా దానిని ఆమోదిస్తూ, నిజం, ముమ్మాటికి నిజం, ఆమె సదా తయారీగా ఉంటుంది అన్నారు. ఒకరోజు శారద మరొక స్త్రీతో కలిసి వీధి నాటకం చూడడానికి పక్క గ్రామానికి వెళ్ళాలనుకుంది. శ్రీరామకృష్ణులు ఎందుకో అది ఇష్టపడలేదు. అందువల్ల ఎవ్వరూ వెళ్ళలేదు. ఆ కారణంగా వారిద్దరూ బాధపడి ఉంటారని గురుదేవులు మరో ఏర్పాటు చేశారు. ఆయన అప్పటికే ఆ వీధి నాటకాన్ని ఒకసారి చూశారు. ఒక్కసారి ఏదైనా ఆయన చూస్తే చాలు, అవన్నీ అలాగే ఆయన మనస్సులో ముద్రితమైపోతాయి. అందువల్ల ఆ నాటకాన్ని ఆయనే స్వయంగా నటించి చూపించి, అందులో వచ్చే పాత్రలు, సంభాషణలు, పాటలు, నటన ఆర్భాటంగా చేసి చూపించేశారు. ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేదనే లోటు వారికి తెలియకుండా చేసేశారట. బంగారం కన్నా, మరే ఆభరణాల కన్నా మన స్త్రీలు ధరించి ఆరాధింపదగినవి సద్గుణాలే. స్త్రీత్వానికి అత్యంత ఉన్నతమైన ఆభరణంగా ఆరాధింపబడేది సరళత. సరళత వలన సాధింపజాలనిది ఈ లోకంలో ఏదీ లేదు. అందువల్ల సరళతే అత్యంత పదునైన ఆయుధం అంటూ మహాభారతం శ్లాఘించింది. శారద జీవితాంతం సరళతని ఆభరణంగా చేసుకున్నారు. అంతేకాక అది ఆమె జీవితంగానే పరిణమించింది. ఆమె మాట, నడక, చూపులలో సరళత తొణికిసలాడేది. ఆమె మాటలు పువ్వులు వెదజల్లినట్లు అంత మృదువుగా ఉండేవని కాలాంతరంలో ఆమె శిష్యులు చెప్పారు. ఒక్క పరుషమైన మాట కూడా ఆమె నోట వెంట వెలువడదు. శ్రీరామకృష్ణులు ఈసారి కామార్పుకూరుకు వచ్చినప్పుడు ఆయనకు తాంత్రిక సాధనలు నేర్పించి గురువు స్థానం వహించిన భైరవి బ్రాహ్మణి కూడా ఆయనతో పాటు వచ్చింది. అత్యంత ఉన్నత స్థితిలో నెలకొని ఉన్న ఆ ఆధ్యాత్మిక సాధకురాలు తూర్పు వంగదేశానికి చెందిన వ్యక్తి. ఉద్దండ పండితులున్న మహాసభలో శ్రీరామకృష్ణులు ఒక అవతార పురుషులని శాస్త్ర ప్రమాణాలను చూపించి నిరూపించింది. అందువలన శ్రీరామకృష్ణులు ఆమెకు శిష్యుడే అయినా ఆయనను భైరవి బ్రాహ్మణి ఎలా గౌరవించిందో మనం ఊహించుకోవచ్చు. మొదట్లో శ్రీరామకృష్ణులు తమ భార్యకు ఉపదేశించడాన్నో, ఆమెతో సన్నిహితంగా మెలగడాన్నో అంతగా పట్టించుకోలేదు భైరవి. కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె పోకడలో మార్పు రాసాగింది. శిష్యుని బ్రహ్మచర్య జీవితానికి భంగం వాటిల్లుతుందేమోనని శంకించిన భైరవి ఆయనకు ఈ విషయంగా హెచ్చరిక చేసింది. శ్రీరామకృష్ణులలో తాను ఆశించిన మార్పు రాకపోవడంతో ఆమెకు నిస్పృహ కలిగింది. ఇది కాస్త కోపంగా పరిమణించి అందరి మీద కోపించుకోసాగింది.
చీటికి మాటికి అందరి మీద కస్సుబుస్సుమనేది. ఆమె కోపమంతా శారద మీదే అని చెప్పకుండానే గ్రహించవచ్చు కదా. శారద పట్ల ఎప్పుడూ కఠినంగానే ప్రవర్తించేది భైరవి. ఆమెను సొంత అత్తగారిలా భావించి సేవ చేయమని శ్రీరామకృష్ణులు శారదకు చెప్పారు. సహజంగానే సరళురాలైన శారద భైరవి బెదిరింపులను ప్రశాంతంగా సహించింది. భైరవి తూర్పు వంగదేశానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ ప్రాంతపు ప్రజల ఆహారంలో కారం ఎక్కువగా తింటుంది. ఇలా కొన్ని వంటకాలను చేసి వాటిని లక్ష్మీ తల్లికి, శారదకు పంపించింది భైరవి. వాటిని రుచి చూసిన లక్ష్మీ తల్లి "థు థు, గొడ్డు కారం" అంటూ ఆమె ముఖం మీదనే చెప్పేసింది. కానీ కారం ప్రభావంతో కళ్ళలో ధారలుగా నీరు స్రవిస్తున్న భయం కారణంగా "వంటకాలు బాగున్నాయి" అంది శారద. భైరవి కూడా పరవశించిపోయి లక్ష్మీ తల్లితో "నా కోడల్ని చూడు, నా వంటకాలు బాగున్నాయని చెప్పింది. ఆమె సమర్థురాలు. నీకు నా వంటకాలేవీ నచ్చవు. ఇకపై నీకు నేనేమీ ఇవ్వను, వెళ్ళిపో" అనేసింది. కాలాంతరంలో మాతృదేవి నవ్వుతూ ఈ విదంతం గురించి చెప్పేవారు. రోజులు గడిచే కొద్దీ భైరవి చీదరింపు, అహంకారము హద్దులు మీరసాగింది. అందరిపైన చీత్కరించుకోవడం, కేకలు వేస్తూ తన జీవితాన్ని నరకప్రాయంగా చేసుకొని చుట్టూ ఉన్నవారికి కూడా నరకయాతన కలిగించింది. శ్రీరామకృష్ణులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉండిపోయారు. శారద సరళత అనే పదునైన ఆయుధాన్ని చేపట్టి మౌనంగా అన్నిటినీ సహించింది. త్వరలోనే భైరవి తన తప్పును గ్రహించింది. శ్రీ శారదారామకృష్ణులు పత్తి నిప్పు లాంటి వారని, సన్నిహితులైతే వారి జీవితం వినాశనమవుతుందని భైరవి భావించింది. కానీ వారిద్దరూ అగ్నిగోళాలు. ఒకరినొకరు సమీపభిస్తే ఇంకా ప్రజ్వలంగా ప్రకాశిస్తారు, కానీ నశించరని అర్థం చేసుకుంది. తన తప్పిదాన్ని గ్రహించి అందరికీ క్షమార్పణనర్పించి కామార్పుకు నుండి సెలవు తీసుకొని కాశీకి వెళ్ళి తన అంతిమ కాలాన్ని తీవ్రమైన సాధనలలో గడిపింది. సుమారు 7 నెలలు కామార్పుకూరులో గడిపి శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి బయలుదేరారు. ఆనందభరితమైన సంత ముగింపునకు వచ్చినట్లు అనిపించింది. ఇన్ని రోజులు పరమానంద సాగరంలో ఓలలాడిన శారద కూడా తన శరీరాన్ని మాత్రం భారంగా మోసుకుంటూ జైరాంబాటికి వెళ్ళి ప్రశాంతంగా జీవితాన్ని పునఃప్రారంభించింది. తన హృదయంలో ఆనంద పూర్ణగుంబాన్ని ప్రతిష్ఠించి వెళ్ళిన ఆ దివ్య పురుషునితో ఆమె మనసు మాత్రం వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఆయనను చూడగలనా అనే తహతహతో ఎదురు చూడసాగింది.